అంటే ఇప్పుడు ఇది ప్రెసెంట్ గా మనం ఆలోచించుకుంటే సార్ ఓకే ఫ్యాంటసీస్ బాగా ఆడుతున్నాయి, హారర్లు, థ్రిల్లర్స్ అంటే రెగ్యులర్ సినిమాల కన్నా కరెక్ట్ ఇవి బాగా ఆడుతున్నాయండి. అవును సార్ కరెక్ట్. యా సార్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ డెఫినెట్ గా ఫ్రెష్ ఫీలింగ్. యా సార్ ఇప్పుడున్న ప్రెసెంట్ డే సిచ్యుయేషన్స్ లో మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ సినిమా తాలూకా రిజల్ట్ రకరకాల సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇందులో నిలబడాలి సినిమా, మన సినిమా నిలబడి తొడగొట్టే సినిమా హిట్ అవ్వాలి అంటే వాట్ విల్ బి ది మెయిన్ యూఎస్పి అదర్ దెన్ దిస్? జార్ ఒక్కటి చూపించి మాయ చేద్దాం అని అనుకుంటే అయ్యే పని కాదు. కరెక్ట్ సార్ కదా. ఇదేంటంటే బేసిక్ గా నేను నమ్మింది ఏంటంటే సార్, ఒక పెనుగొండ కుర్రాడికి ఒక కొరియన్ దెయ్యం పడితే ఏంటి, ఎలా ఉంటది, సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి కాదు. నేను ఐ డోంట్ అండర్స్టాండ్. మామూలు దెయ్యానికి కొరియన్ దెయ్యానికి తేడా ఏంటి? కొరియన్ లో మాట్లాడుద్ది, ఇప్పుడు మామూలు దెయ్యం ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుద్ది, కానీ కొరియన్ దెయ్యం వాళ్ళ కల్చరల్ థింగ్స్ ఉంటాయి. మీరు వాళ్ళు స్టడీ చేశారా సార్? అక్కడ కొరియాలోని వాళ్ళు అంటే మన దెయ్యాలు వేరే. అవును అవును, మన దెయ్యాల తాలూకా చరిత్ర, వాటి స్టడీ. అంటే ఇప్పుడు పెనుగొండలో ఒక కొరియన్ దెయ్యం అంటే ఎవరికి తెలియని ఒక స్పేస్ లో ఉంది సార్. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్య లాంటోడు ఉన్నాడు, కొరియా అని పిలిస్తే ఆ దెయ్యం జుప్పని వస్తుంది టీజర్ లో. కొరియా అంటే చాలా ఆయన బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు అనే డైలాగ్. అవును, సత్య డైలాగ్. సో కొరియా అంటే ఒక దెయ్యం వస్తా ఉంది. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ అనేది చాలా వర్క్అవుట్ చేశాను సార్. నేను అడుగుతున్న ప్రశ్న కాదండి. ఇప్పుడు మనకి దెయ్యాలు అన్నది మన ఫెయిరీ టేల్స్ నుంచి, ఓకే, కాశీ మజిలీ కథల దగ్గర నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఆ వాళ్ళ తాలూకా లిటరేచర్ ఏమైనా మీరు స్టడీ చేశారా ఈ దెయ్యాన్ని క్రియేట్ చేయడానికి? ఈ కొరియన్ దెయ్యాన్ని క్రియేట్ చేయడానికి సార్ వాళ్ళ దెయ్యాలు ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళ లిటరేచర్ లో ఎలా ఉంటాయి, వాళ్ళ పూజారులని ఏమంటారు, షామన్ అంటారు వాళ్ళ పూజారులని. ఇప్పుడు ఇలాంటి భూత వైద్యం చేసేవాళ్ళు, భూత వైద్యుడు అక్కడ షామన్ అని పిలుస్తారు. వాళ్ళ మంత్రాలు ఏంటి, అసలు ఈ జార్ కి ఒక షామన్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. కాదు, మీరు స్టడీ చేశారా? యా సార్. ఓకే, యా. సో అవన్నీ యాస్టీస్ గా మీరు అడాప్ట్ చేసి తీసుకొచ్చి సెట్ అయ్యే మనకి మన తెలుగు జానర్ కి. యా సార్ ఆ కొరియన్ దెయ్యం కి అదే హిలేరియస్ సిచ్యువేషన్ సార్ దాంట్లోనే. ఓకే, అసలు నాకు మొట్టమొదట ఇంకొక చాలా అంటే విన్నదే అనుకోండి, డైరెక్ట్ గా మనకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా ఈ టాపిక్స్ రావు. కానీ వరుణ్ తేజ్ ఫ్యాంటసీస్ వైపు ఎక్కువ మొగ్గు చూపించడని నేను విన్న చోట. మీరు ఎలా ఒప్పించారు ఈ కథని? వాట్ వాజ్ యువర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మీరు వరుణ్ తేజ్ ని ఒప్పించడంలో? వాట్ వాజ్ యువర్ టోటల్ ప్రాసెస్ అండి? అంటే లేదు సార్, బేసిక్ గా కలిసినప్పుడే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనే ఫీల్ లో ఉన్నారు సార్ హీరో గారు. వరుణ్ గారు ఒక ఎంటర్టైనింగ్ గా ఒక మంచి కామెడీ చేద్దాం అనే ఫీల్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు ఇలా ఇది అనుకుంటున్నాను కదా, ఒక పెనుగొండ కుర్రాడికి ఒక కొరియన్ సోల్ పడితే ఎలా ఉంటది, ఆ సిచ్యువేషన్స్ అన్ని మీకు చెప్పలేని సిచ్యువేషన్స్ అన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి హీరోకి చెప్పకపోతే కరెక్ట్. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈజ్ కన్విన్స్డ్, యా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగుంది అనే కైండ్ ఆఫ్ దీంట్లో చేయడం జరిగింది. యా, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ అనేది ఎలిమెంట్ ఉంటూనే అండర్ కరెంట్ గా ఉంటది, బట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కొద్దిగా కామెడీయే రన్ అవుతూ ఉంటది. మరి ఈ కళ్ళు బ్లూయిష్ గా అయిపోవడం అవన్నీ సార్ చాలా సీరియస్ గా ఒక హారిఫిక్ గా హారర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సార్ అవి ఎంతవరకు ప్లే చేస్తున్నారు సినిమాలో? ఆ హారర్ ఎలిమెంట్ కొద్దిగా తక్కువే సార్. మోర్ వి కాన్సన్ట్రేట్ ఆన్ కామెడీ. కాన్సన్ట్రేట్ చేసిందంతా కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేసాం. హారర్ అనే ఎలిమెంట్ ఉంటది, బట్ భయపడే విధంగా కూడా ఒక 2-3 సీన్లు ఉన్నాయి. కానీ తర్వాత అంతా కూడా ఓపెన్ కామెడీ, ఒక కొరియన్ దెయ్యంతో ఎలా వీళ్ళ డీలింగ్స్ ఏంటి, ఆ కొరియన్ దెయ్యం వీళ్ళని ఏం చేస్తుంది అనే కైండ్ ఆఫ్ థింగ్ లో వెళ్ళాం సార్ మెయిన్లీ. ఓకే, యా. వరుణ్ తేజ్ తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ హ్యాపీ సార్. అంటే బ్యూటిఫుల్. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆ కథ చెప్పినప్పటి నుంచి తనని ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆ కథలు మా ఇద్దరు డిస్కషన్, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా కాన్ఫిడెంట్ గా కనుక మీరు టీజర్ చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆ లోకల్ పెనుగొండ కనకరాజు క్యారెక్టర్ కానీ, ఇటు ప్యారలల్ గా ఈ కొరియన్ క్యారెక్టర్ కానీ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అదే కారణం అక్కర్లేదు, మందుగుడి
అవునవును సార్. కా కా అని యా యా ఆ బిట్లని బాగా పేలేమి దానిలో అవును సార్ కదా. అవును